హాయ్ అండి. అందరికీ వెల్కమ్. చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారు. ఇదేంటంటే ఇలా జాబ్ సెలెక్ట్ అయ్యాను. సీఆర్‌పీఎఫ్ సెలెక్ట్ అయ్యాను. బీఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యాను. చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారు. కొంతమందికైతే రిప్లై ఇచ్చాను. కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే కొంచెం టైం అయితే తక్కువుంది. సో, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే ఏ ఫోర్స్ సెలెక్ట్ అయినా మీరు ఏ ఫోర్స్ అని ఆలోచించకండి. అన్ని ఫోర్స్‌లు ఒకటే. సో, ఏ ఫోర్స్‌లో సెలెక్ట్ అయినా ఖచ్చితంగా జాబ్‌కైతే వెళ్ళండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడికెళ్ళిన తర్వాత చాలామంది మా బ్యాచ్‌లో కూడా చూసాను కొంతమంది డాక్యుమెంట్స్ కోసం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళందరి కోసం అలాగే కొన్ని సామాన్లు పట్టుకెళ్తారు. కొన్ని సామాన్లు పట్టుకెళ్ళరు. అక్కడికెళ్ళిన తర్వాత పక్కనోళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి. చాలా ఇబ్బందులుంటాయి. సో, ఈ వీడియోలో నేను పూర్తిగా ఎవరెవరైతే ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారో అందరికి డాక్యుమెంట్‌కి ఏవే డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఈ కిట్ అంటే మనకి పర్సనల్ ఐటెమ్స్ అలాగే కొన్ని ప్రొఫెషనల్ ఐటెమ్స్ ఏమేమి పట్టుకెళ్ళాలో క్లియర్ కట్‌గా ఈ వీడియోలో జస్ట్ మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చివరి వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఏంటంటే జాయినింగ్ లెటర్స్ అనేది మనకి ఎప్పుడొస్తాయి కాల్ లెటర్స్ అనేవి. ఆల్రెడీ కొంతమందికి మెసేజ్ వచ్చాయి. ఏంటంటే రోజ్‌గార్ మేళా ఉంది. సో, దానికి సంబంధించి కొంతమందికి లెటర్స్ కూడా వచ్చాయి. ఇంకొక విషయం లెటర్స్ అయితే ప్రింట్ అయిపోయి ఆల్రెడీ పోస్ట్ కూడా అయిపోయాయి. మీకు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా అందరికీ లెటర్స్ మీ చేతికొచ్చేస్తాయి. ఇంకొకటి రోజ్‌గార్ మేళాకి రాకపోయినా, పిలకపోయినా మీకేం ఇబ్బంది లేదు. వాళ్ళు కొంతమందిని ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇంతమంది మనం అక్కడ ప్రెజెంట్ చేయాలి, చూపించాలి. ఇంత స్ట్రెంత్ ఉండాలి అని అనుకుంటారు. సో, కొంతమందికి ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు. అంతేగాని మార్క్స్ ఎక్కువ వస్తే సెలెక్ట్ చేయడం, క్యాస్ట్ వైస్‌గా సెలెక్ట్ చేయడం అలాగేమి ఉండదు. ర్యాండమ్. సో, మీకు ఖచ్చితంగా 24థ్‌కి మెయిల్ వస్తుంది. అలాగే తర్వాత 10 డేస్‌లో మీకు కాల్ లెటర్ అనేది కూడా మీ చేతికొస్తుంది. సో, దాని గురించి ఇబ్బంది పడకండి. ఫస్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ నేను పక్కన ఇక్కడ స్క్రీన్ పైన కూడా వేస్తాను. ఖచ్చితంగా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఆ డాక్యుమెంట్స్ 100% పట్టుకెళ్ళండి. లేకపోతే ఇబ్బంది పడతారు. తర్వాత మీ ఇష్టం. నెంబర్ 1 డాక్యుమెంట్ ఫస్ట్ ఏంటంటే జాయినింగ్ లెటర్ మీకు వస్తుంది కదా! కాల్ లెటర్ అంటారు. సో, కాల్ లెటర్‌ని ఖచ్చితంగా 2 ప్రింట్ ఔట్స్ తీసుకోండి. ఒరిజినల్ ఉంటుంది. 2 ప్రింట్ ఔట్స్ అంటే మొత్తం 3 సెట్స్ అనేవి పట్టుకెళ్ళండి. నెక్స్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్. క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మీకు కాల్ లెటర్‌తో అటాచ్ అయ్యి ఉంటుంది. లేకపోతే మీకు మెయిల్ వస్తుంది కదా! మెయిల్‌లో కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ దాన్ని ప్రింట్ తీసి దాని మీద మీ పేరు, డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి మీ స్కూల్ హెడ్‌మినిస్టర్, తర్వాత ఎంఆర్ఓ, తర్వాత ఖచ్చితంగా సబ్ డివి అంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గాని, తర్వాత సబ్ డివిజన్ ఉంటది కదా! అక్కడ మనం దాన్ని సైన్ చేయించాలి. ఇది చాలా మేజర్ రోల్. సో, ఇది 100% క్యారెక్టర్ సర్టిఫికేట్ అదొకటి చేయించాలి. 100% గుర్తుపెట్టుకోండి. కాల్ లెటర్‌తో అటాచ్ అయ్యి వస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నెంబర్ 3 పోలీస్ వెరిఫికేషన్ అన్నమాట. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీకు మీ సేవలో అప్లై చేసి జస్ట్ వన్ డే ప్రాసెస్ కూడా ఉండదు. కొంచెం 300, 400 ఇస్తే అయిపోతుంది. పోలీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఇది 100% పోలీస్ వెరిఫికేషన్ లేకపోతే ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారు. తర్వాత డొమైసైల్ ఆల్రెడీ మీరు ఇంతకుముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూపించుంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అది ఉన్నా పట్టుకెళ్ళండి. లేకపోతే ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. లేకపోతే గూగుల్‌లో మొత్తం సెర్చ్ చేసి డొమైసైల్ తీసి దాన్ని మళ్ళీ ఫిలప్ చేసి ఎవరెవరి సంతకం కావాలో సంతకం పెట్టించి తీసుకెళ్ళండి. నెంబర్ 5 మీరు అప్లై చేసినప్పుడు 10థ్, ఇంటర్, డిగ్రీ ఏదైతే మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ పెట్టుంటారో సో, ఆ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు. ఖచ్చితంగా 10థ్ క్లాస్ సర్టిఫికేట్ మాత్రం పట్టుకెళ్ళాలి 100%. ఇంకా ఇవి కాకుండా మీరు ఎన్‌సీసీ పెట్టుంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ పెట్టుంటే స్పోర్ట్స్ ఇంకా ఏ ఇతర వేరేవైనా పెట్టుంటే అవి 100% ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ మీ యొక్క క్యాస్ట్ ఏ క్యాస్ట్‌లో సెలెక్ట్ అయ్యారో ఆ క్యాస్ట్ 100% కొత్త అంటే అప్డేట్ అయ్యి ఉన్నది. రీసెంట్ 1 మంత్, 2 మంత్స్‌లో రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, ఫోటోస్ బాగా ఓల్డ్ ఉన్నా దాన్ని కూడా రెక్టిఫై చేసుకోండి. ఎందుకైనా మంచిది. జస్ట్ ఒక 4, 5 డేస్ ప్రాసెస్ అంతే. ఫోటో కూడా అప్డేట్ అయిపోతుంది. తర్వాత మీకు ఇంకేమైనా అడ్రస్ కింద అడ్రస్ తప్పు ఉంటాయి. కొంతమందికి అడ్రస్ కూడా కరెక్ట్ చేయించుకోవచ్చు. మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోండి. ఆధార్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ ఎనెక్సరీ సర్టిఫికేట్. ఎనెక్సరీ తెలుసు కదా! ఎనెక్సరీస్ తీయించండి. ఎనెక్సరీ కూడా ఫిల్ చేసి పట్టుకెళ్ళండి. తర్వాత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మంచిగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఐ మీన్ గ్లాసెస్ అవేమీ లేకుండా మంచిగా ఫేసెస్‌తో ఒక 30 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పట్టుకెళ్ళండి. సేఫ్ సైడ్. నెక్స్ట్ ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి ఎస్‌బీఐ బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ అకౌంట్ అనేది 100% ఉండాలి. ఇంకా విత్ ఏటీఎం కార్డ్ ఉండాలి. కుదిరితే చెక్ బుక్ కూడా పట్టుకెళ్ళండి. ఆప్షనల్. ఖచ్చితంగా ఏటీఎం కార్డ్, ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ సింగిల్. జాయింట్ అకౌంట్ పట్టుకెళ్ళదు. మళ్ళీ చెప్తున్నాను సింగిల్ అకౌంట్ ఒకవేళ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. లేకపోతే అక్కడికెళ్ళాక చాలా మంది ఇబ్బంది ఫేస్ చేస్తారు కనుక. నెక్స్ట్ అమౌంట్ ఎంత పట్టుకెళ్ళాలని మెసేజ్ చేస్తారు. మినిమమ్ నేను చెప్తున్నాను. మినిమమ్ 30కి అంటే 30,000 మినిమమ్ ఉండాలి. మాక్సిమం 60, 70 అంటే 60,000 నుంచి 70,000 ఖచ్చితంగా మీ అకౌంట్ ఒక 5,000, 10,000 అండ్
ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. అక్కడికెళ్ళాక చాలా ఇబ్బంది ఫేస్ అవుతారు. కొన్ని కోర్సుల్లో 1 మంత్‌లో సాలరీ వస్తుంది. కొన్ని కోర్సుల్లో 2 మంత్స్‌లో వస్తుంది. కొన్ని కోర్సుల్లో 3 మంత్స్ కూడా పట్టొచ్చు మీకు సాలరీ రావడానికి. సో, ఈ 3 మంత్స్ స్టార్టింగ్ నుంచి చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటుంది. మీరు వెళ్ళడానికి, తినడానికి, అక్కడ ఉండడానికి అన్నీ ముందు మీరే చూసుకోవాలి. ఎవరు మీకు ఒక రూ. 1 కూడా ఇవ్వరు. సో, ఖచ్చితంగా మనీ అయితే పట్టుకెళ్ళండి. విత్ ఏటీఎం కార్డ్ అని చెప్పాను కదా! ఏటీఎం కార్డ్ కూడా. నెక్స్ట్ పాన్ కార్డ్ 100% క్లియర్ ఉండాలి. పాన్ కార్డ్ కూడా పట్టుకెళ్ళండి. ఇవన్నీ నేను చెప్పాను. ఒరిజినల్స్ ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నిటికి జిరాక్సెస్ కూడా ఒక 5-10 సెట్స్ పట్టుకెళ్ళండి. అన్నీ ఉంటే మనకే మంచిది. నెక్స్ట్ 10థ్ క్లాస్ అక్కడ మీరు సబ్మిట్ చేస్తారు. 10థ్, ఇంటర్, డిగ్రీ అయితే ప్రతీదీ ఒక 5-10 సెట్ ఒక 5-10 సెట్లు జిరాక్స్ తీసుకొని ఉంచుకోండి. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే వీటినన్నిటిని స్కాన్ చేయించి ముందే ఇంటికాడ ఏవైతే అక్కడ మీరు సబ్మిట్ చేస్తారో ఒరిజినల్స్ అవన్నీ ముందే ఇంటికాడ స్కాన్ చేయించేసి అవన్నీ ఒక మెయిల్‌లో నీట్‌గా ఉంచుకోండి. ఎప్పుడైనా వేరే దీనికంటే హయ్యర్ పోస్ట్‌కి అప్లై చేయాలనుకున్నప్పుడు వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి అప్లికేషన్ పెట్టి మనం తీసుకోలేం కదా! అంటే అవి ఆహ్, ఒకసారి సర్టిఫికేట్స్ ఇమ్మంటే కుదరకపోవచ్చు. సో, మీ దగ్గర ఒరిజినల్స్ అన్నీ స్కాన్ చేసి మెయిల్‌లో పెట్టుకోండి. ఇది డాక్యుమెంట్స్ గురించి ఇవన్నీ మీకు ఐడియా వచ్చిందనుకుంటున్నాను. అలాగే నేనిక్కడ ప్రెజెంట్ చేస్తాను. స్క్రీన్‌షాట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉంచుకోండి. ఇందులో బ్యాంక్ అకౌంట్ మర్చిపోకండి. ఎస్‌బీఐ ఉంది 100%. నెక్స్ట్